రాజు అవ్వడానికి అన్ని అర్హతలు, రాజయ్యే వీరత్వమున్న భీష్ముడే ఇకపై రాజుగా ఉండనని ప్రమాణకం చేశారు. అయితే ఇలాంటి సమయంలో శాంతన మహారాజు కూడా వయసైపోతుంది. ఇప్పుడు హస్తినాపుర రాజ్యానికి ఎవరు వారసులు? మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 2. అయితే సరిగ్గా భీష్మ ప్రతిజ్ఞ జరిగిన చాలా సంవత్సరాలవుతుంది. శాంతన మహారాజు కూడా వయసై మరణించారు. ఇక శాంతన మహారాజుకి సత్యవతికి 2 మగపిల్లలు పుట్టారు. ఒకరి పేరు చిత్రాంగుడు, మరొకరి పేరు విచిత్రవీరుడు. వీరిద్దరిలో చిత్రాంగుడు చాలా గొప్ప యోధుడు. పెద్దయిన తర్వాత చాలా యుద్ధాలకు వెళ్లి అతని పరాక్రమాన్ని చూపించేవాడు. ఇలా రాజు అవుతాడు అనే సమయానికి దురదృష్టకరంగా ఒక గాంధర్వుడితో దాదాపు 3 సంవత్సరాల పాటు ఘోర యుద్ధం చేసి మరణించాడు. ఇలా హస్తినాపురానికి మంచి రోజులు వస్తున్నాయి అనే సమయానికి మళ్ళీ విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఇక వేరే దారి లేక హస్తినాపుర బాధ్యతలన్నీ చిన్న కొడుకైన విచిత్రవీరుడిపై పడింది. ఇతను చిన్నప్పటి నుండే భీష్ముడు ఎంత నేర్పించినా ఎలాంటి విద్యను గాని నేర్చుకోకుండా విద్యల కన్నా మద్యానికి, ఇతర మోహాలకి ఎక్కువ అలవాటు పడ్డాడు. అలాగే ఇతనికి చిన్నప్పటి నుండి ఒక వ్యాధి ఉండేది. దానివల్ల అతను ఎప్పుడూ అనారోగ్యంగానే ఉండేవాడు. ఎప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడేవాడు. ఇదంతా గమనించిన భీష్ముడు విచిత్రవీరుడికి ఎలా అయినా వెంటనే పెళ్లి చేసి వారసులను తెచ్చుకోవాలని ఎప్పుడు సత్యవతీదేవితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో సత్యవతీదేవి దగ్గరలో కాశీ అనే రాజ్యం ఉంది. కాశీ మహారాజు వాళ్ళ కూతుళ్లకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారట. నువ్వు అక్కడికి వెళ్లి స్వయంవరంలో వాళ్లను గెలిచి వాళ్లను హస్తినాపురానికి తీసుకువచ్చే భీష్మ అని చెబుతుంది. అప్పుడు భీష్ముడు కాశీ రాజ్యానికి బయలుదేరుతారు. అయితే కాశీ మహారాజుకు 3 కూతుళ్లు. పెద్దమ్మాయి పేరు అంబ, తర్వాత అంబిక, చివరి అమ్మాయి పేరు అంబాలిక. వీళ్ళు 3కే స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. కాని పెద్దమ్మాయి అయిన అంబాదేవి సాల్వదేశపు యువరాజైన సాల్వుడిని ప్రేమిస్తుంది. అతను కూడా అంబాదేవి అంటే చాలా ఇష్టం. అలా స్వయంవరంలో అతన్ని పెళ్లి చేసుకుందామని అంబాదేవి అనుకుంటుంది. కాని అదే స్వయంవరానికి భీష్ముడు రావడం వల్ల మిగతా వాళ్ళు అతనితో యుద్ధం చేసే సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే మహాత్మా భీష్మ ఎంత గొప్ప యోధుడో అందరికీ తెలుసు కాబట్టి. కాని అంబాదేవి కోసం, కేవలం అతను ప్రేమించిన అమ్మాయి కోసం భీష్ముడితో ఓడిపోతానని తెలిసిన సాల్వ మహారాజు యుద్ధానికి దిగారు. కాని భీష్ముని పరాక్రమం ముందు ఏమాత్రం నిలువలేకపోయారు. ఇలా స్వయంవరాన్ని గెలిచి వాళ్ళ 3ని హస్తినాపురానికి తీసుకుని వెళ్తుంటే దారి మధ్యలో అంబాదేవి తన కథను భీష్ముడితో చెబుతుంది. దానికి భీష్ముడు వెంటనే, అయ్యో తల్లి, ఇది ఇంత ఆలస్యంగా చెబుతావా? నీకు ఇష్టం లేకుండా నేను పట్టుకుని వెళ్లేటంత మూర్ఖుని కాదు. నువ్వు సంతోషంగా వెళ్లి అతనితో ఉండొచ్చు అని అంబాదేవిని అక్కడి నుండి పంపుతారు. అంబాదేవి వెళ్లిపోగాని అంబిక, అంబాలికాల్ని హస్తినాపురానికి తీసుకొని వెళ్తారు. అలా వెళ్లి విచిత్రవీరుడితో వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. ఇంతలో అంబాదేవి సాల్వుడి దగ్గరకు వెళ్ళినప్పుడు సాల్వుడు, నేను నిన్ను స్వయంవరంలో కోల్పోయాను. నిన్ను గెలుచుకుంది భీష్ముడు, నేను కాదు. నీపై నాకు ఎలాంటి అర్హత లేదు. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావంటే ఇది భీష్ముడు ఇచ్చిన దానం, నాకు వద్దు, వెళ్ళిపో ఇక్కడి నుండి అని కోపంతో అంటాడు. ఆ బాధను తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళలేక మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వస్తుంది. పోని ఇప్పటికైనా హస్తినాపురానికి మంచి రోజులు వచ్చాయి, వారసులు పుడతారు అని అందరూ ఆనందంగా ఉండే సమయానికి మళ్ళీ అనుకోలేని సంఘటన జరిగింది. హస్తినాపుర చివరి ఆశ అయిన విచిత్రవీరుడు ఎలాంటి వారసులు పుట్టక ముందే చనిపోయారు. దీంతో భీష్ముడు చాలా బాధపడ్డాడు. ఇదే సమయంలో అంబాదేవి అక్కడికి వచ్చి, నన్ను గెలిచికుంది నువ్వే, నన్ను పెళ్లి చేసుకో అని భీష్ముడిని అడుగుతుంది. కాని దానికి భీష్ముడు, తల్లి, నేను ఆ పని చెయ్యలేను. ఎందుకంటే నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశానని చెబుతాడు. అప్పుడు అంబాదేవి, నాకు తెలుసు భీష్మ, నువ్వు ప్రతిజ్ఞ చేశావు. అయినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటే నీ ప్రతిజ్ఞకు భంగం కలుగుతుంది. ఇచ్చిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేని మనిషి యొక్క జీవితం ఎంత బాధకరంగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను అని అంటుంది. కాని అప్పటికి కూడా భీష్ముడు, నేను అలా చెయ్యలేను అని చెబుతారు. అప్పుడు అంబాదేవి, నాకు ఇంత అన్యాయం చేస్తావా భీష్మ? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా. కాని ఇది మర్చిపోతానని అనుకోకు. నేను ప్రపంచమంతా తిరిగి గొప్ప రాజుని సహాయం అడుగుతా.
నిన్ను నీ వంశాన్ని అంతం చేయడానికి. ఇది నా మాట అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే భీష్ముడు, ఆగు తల్లి, నా మీదకి యుద్ధం అంటే ప్రపంచంలో ఏ రాజు కూడా ముందుకి రారు, కాని నన్ను ఓడించగలవాడు, నాతో తలబడేవాడు ఈ ప్రపంచంలో ఒక్కరే ఉన్నారు. అదే నా గురువైన పరశురామస్వామి. నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. ఒకవేళ నేను చేసింది తప్పే అయితే అతనే నన్ను శిక్షిస్తారు అని చెప్పి అంబాదేవిని పంపిస్తారు. ఇక అంబాదేవి పరశురాముడి దగ్గరికి ప్రయాణం మొదలు పెడుతుంది. చాలా రోజుల తర్వాత పరశురాముడి దగ్గరికి చేరుకుంటుంది. మొదట పరశురాముడికి భీష్ముడు అన్యాయం చేశాడు అంటే నమ్మకుండా అంబాదేవి మీద కోప్పడి లోపలికి వెళ్ళిపోతారు. కాని ఆ తర్వాత నేను చెప్పింది పూర్తిగా వినకపోతే నేను ఇక్కడే అగ్ని ప్రవేశం చేస్తా అని చెబుతుంది. అగ్ని ప్రవేశం అంటే ఒక మనిషి బ్రతికుండగానే అగ్నిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఇది చెప్పాలంటే ఒక ఆత్మహత్య లాంటిది. అప్పుడు తన బాధని చూడలేక పరశురాముడు ఏం జరిగిందో చెప్పు అని చెబుతారు. అప్పుడు మొత్తం జరిగిన కథంతా పరశురాముడికి అంబాదేవి చెబుతుంది. ఇంకా ఇక్కడ భీష్ముడు చాలా బాధలో ఉంటాడు. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంతలో అంబాదేవి మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వస్తుంది. నేరుగా భీష్ముడి దగ్గరికి వచ్చి ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో తాళి పెడుతుంది. అయితే నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే కత్తి తీసుకొని చనిపో అని చెబుతుంది. అయితే భీష్ముడు ఆమె అన్న మాటకి ఆశ్చర్యంతో చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నేను అన్న మాట కాదు, స్వయంగా పరశురామస్వామి అన్నమాట. అయితే నన్ను పెళ్లి చేసుకోమన్నారు, లేకపోతే అతనితో యుద్ధానికి సిద్ధం కమ్మన్నారు అని చెప్పింది. అయితే భీష్ముడు, నేను నీకు ముందే చెప్పినట్లుగా నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను తల్లి అని చెబుతారు. అప్పుడు అంబాదేవి, అయితే పరశురాముడితో యుద్ధానికి సిద్ధమవు అని అంటుంది. అది విని అక్కడ ఉండే హస్తినాపుర ప్రజలందరికీ భయమేస్తుంది. ఎందుకంటే భీష్ముడికి చావు లేదు, చాలా గొప్ప యోధుడు. అలా అని పరశురాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. అలాంటి వీరిద్దరూ ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తే ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో అని ఇక భీష్ముడికి అతని బాధ రెండింతలవుతుంది. అప్పటికే విచిత్ర వీరుడు చనిపోయి హస్తినాపురానికి వారసులుండరేమోనని బాధలో ఉంటే ఇప్పుడు కొత్తగా స్వయంగా వాళ్ళ గురువుతోనే యుద్ధం చెయ్యాలి అనే బాధ తరువాత ఏం జరిగింది? ఇప్పుడు హస్తినాపురానికి తర్వాత వారసులెవరు? ఇది తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో గానీ నచ్చితే చిన్న లైక్ కూడా చేయండి.